ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు. ఈ రోజున మనకి యూట్యూబ్ అంకితమైపోయినటువంటి జనావళికి ఆనందకరమైన నేత్రాలు, ఆరోగ్యవంతమైన నేత్రాలు ఉండాలని కోరుకుంటూ, ఆ యూట్యూబ్లలో సత్సంగత్వంలో పాలు పంచుకోవాలని, ఆ యూట్యూబ్లో చూసేటువంటి ప్రతి విషయం మీకు మంచి మానసికమైనటువంటి ఆర్థికమైనటువంటి అభివృద్ధి పొందాలని, భగవత్ కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటూ, ఇవాళ ఒక చిన్న విషయం అంటే ఆ గతంలో చెప్పాము, మనం ఒక షార్ట్ చెప్పాము, దాంట్లో ఫుల్ వీడియోలు చేయమని చెప్పారు గురుగారు. బిర్యానీ ఆకు మీద మీ పేరు కానీ ఫోన్ నెంబర్ కానీ రాస్తే ధనం బాగా వస్తుందనేది కదా ఇక్కడ హైలైట్ అయింది బాగా. ఈ విషయంలో నేను ఒక అడుగు ముందుకేసి చెప్తాను మీకు. ఆ మధ్య ఏదో పంచగ్రహ కూటమి, దానివల్లనే ఇప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధం అవుతుంది, తీవ్రవాదులు వస్తున్నారు అంటే, మరి ఈ విషయంలో గుర్తుపెట్టుకోండి, పంచగ్రహ కూటమి వల్ల అది ప్రభావితమైందని చెప్పట్లేదండి, కుజ స్తంభన వల్ల కూడా అయి ఉంటుందనే విషయం మనకు తెలుస్తోంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. దాన్ని జరిగిన సంఘటనకి ముడిపెట్టి ప్రపంచం ముడిపోతుంది. మరి భూకంపాలు వస్తాయన్నారుగా, ప్రళయం వస్తుందని చెప్పన్నారుగా, మరి ఎందుకు రాలేదు అంటే కాశ్మీర్లో 20 చచ్చిపోయి వచ్చిందా? మరి అదే మనకి మొన్న మధ్య ఏప్రిల్ 29వ తేదీ 30వ తేదీ అనుకుంటాను, కలకత్తాలో అగ్ని ప్రమాదం వచ్చేసి 11 మంది అగ్నిలో ఆహుతైపోయారు. అలాగే మనకి రోడ్డు ప్రమాదంలో, ఆంధ్ర వైపు రోడ్డు ప్రమాదంలో దాదాపుగా ఒకే రోజున 18 మంది చనిపోయారు. అంటే మరణానికి కారణాలు అనేక ఉన్నాయి. అక్కడ జరిగినటువంటి దేశాల యుద్ధం గురించి మనం చెప్పబడింది. కాబట్టి ఈ పంచగ్రహ కూటములు లాగానే ఉంది ఇది కూడా. ఈ బిర్యానీ ఆకు, సరస్వతి ఆకులు కొన్ని ఉంటాయి, భుజపత్రి ఆకు, సరస్వతి ఆకులు కొన్ని ఉంటాయి. వాటి మీద సరస్వతి దేవి యొక్క నామాన్ని స్మరణ చేస్తూ రాస్తే మేధస్సు పెరుగుతుంది. మనకేం చదువుట్టిగా రాదు, మేధస్సు పెరుగుతుంది. ఆ మేధస్సు వల్ల, జ్ఞానం వల్ల మనము ప్రయోజనాన్ని పొందుకుంటాము అనేది ఉంది. సరస్వతి ఆకు అనేది ఉంది, అది దొరకడం కష్టంగా ఉంది. కానీ భుజపత్రి ఆకు ఉంది. భుజపత్రి ఆకు మీద ఏదైనా యంత్రం వేసుకున్నా, ఏదైనా మంత్రం రాసి దాన్ని 1,000,000 సార్లు జపం చేస్తే మనకి సద్బుద్ధి కలుగుతుంది. ఆ భుజపత్రి ఆకు మీద ఉన్నటువంటి యంత్ర ప్రభావం మనకి పాజిటివ్ ఎనర్జీ కలిగించి మంత్రాన్ని సుస్థిరము చేసి, మంత్ర ప్రభావం చేత మనలో ఒక మంచి ప్రయోజనాన్ని, చైతన్యస్థితి కలిగించి తప్పకుండా ఆ కార్యంలో, చేయబోయే పనిలో మనకి శుభయోగాన్ని కలిగిస్తుంది. ఇది జాతకంలో చెప్పే విషయాలు, ధర్మశాస్త్రం చెప్పే విషయాలు. తప్ప తీసుకెళ్ళి బిర్యానీ నెంబర్ రాసేసి నాకు 1,00,00,000 రూపాయలు వస్తాయి, 100 కోట్లు వస్తాయి అనేది నమ్మబుద్ధి కావట్లేదు నాకు. మరి మీరెవరైనా అనుభవంతో చెప్తారు కదా, 100 కోట్లు అక్కర్లేదు, 1,00,00,000 రూపాయలు అక్కర్లేదు, 50 లక్షలు బట్ మీరు రాసినటువంటిది ప్రూఫ్ నాకు పంపించాలి, విత్ డేట్, విత్ యువర్ పేరెంట్స్, లేకపోతే మీ అన్నయ్య ఫోటోతో సహా పంపించాలి. పంపించేసి అది వచ్చింది అనుకోండి, 50 లక్షలు వస్తే బెటర్ మేము పిలిచి, నేను 10 లక్షలు ఇస్తాను మీకు, నేను పిలిచి 10 లక్షలు ఇస్తాను. ఆ 50 లక్షలు ఎలా వచ్చి కూడా చూపించాలి మాకు. గుర్తుపెట్టుకోండి, ఇంకొకళ్ళ అకౌంట్లోంచి వేసేస్తుంటే రాదు ఇవ్వ. నేను అది ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి నాకు చెప్పే ప్రయత్నం చేస్తే నేను కూడా మీకు కానుకగా ఇప్పించే ప్రయత్నం చేస్తాను. ఇస్తానంటే మీరు 50 లక్షలు వాడిదరి విడుదల వసూలు చేసి 50 లక్షలు అకౌంట్ నాకు లాటరీ వచ్చింది, నాకు డబ్బులు వచ్చేసాయి, కుదరదు. నాకు విత్ విట్నెస్ కావాలి. అలా చూస్తే మీకు నేను కానుక ఇస్తాను, 10 లక్షలు ఇస్తాను చెప్తున్నాను, కానీ నేను కానుకలు ఏవైనా ఇస్తాను మీకు, మంచి కానుకలు. అది గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా సరే అలా చేయడం వల్ల వస్తుంది అనేది అపనమ్మకం, అబద్ధం. దాని గురించి మీరు అనవసరంగా కంగారు పడి, ఒకటి మాత్రం నిజం, ఈ యొక్క బిర్యానీ ఆకు మీద మనం రాసి ఇంట్లో పెట్టుకోవల్ల భార్య పిల్లలందరి పేరు రాస్తే కొంచెం ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది, కొద్ది మంచి సుగంధమైన వాసన వస్తుంది. ఇది మాత్రం గ్యారెంటీ. దేవుడి గదిలో పెట్టినా సరే మీకు ఆ మొత్తం గది బిర్యానీ ఆకు వల్ల కొంత సుగంధ పరిమళంగా ఉంటుంది, అది మాత్రం వాస్తవం. అది మంచిగా కలిగిస్తుంది, ఆక్సిజన్ కూడా ఎక్కువగా ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇంతకు మించి జరిగే అవకాశం లేదు. కాబట్టి అటువంటివి చేయకండి, చేసి మీరు ప్రమాదాన్ని పొందుకునే ప్రయత్నం చేయకండి. తస్మాత్ జాగ్రత్త. ప్రేమతో మీ కిరణ్ శర్మ. సమస్త సన్మంగళాని భవంతు. ఐశ్వర్య సిద్ధిరస్తు. నమస్కారం.